ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. కుంభరాశి వారి మీద ఇద్దరు కిలాడి స్త్రీలు చెడు ప్రయోగాలు చేస్తున్నారు. వారు మీ మీద విపరీతమైనటువంటి పగతో నలిగిపోతున్నారండి. జాగ్రత్త. మీరు ఎన్నో పనుల్లో ఉన్నా సరే కాసేపు ఆ పనులన్నీ కూడా పక్కన పెట్టి మరి ఈ వీడియోని ఒంటరిగా జాగ్రత్తగా చివరి వరకు వినండి. అప్పుడే మీకు చక్కగా అంత వివరంగా అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళు మీ మీద పని కట్టుకొని మరి ఎన్నో రకాల చెడు ప్రయోగాలు అనేవి చేస్తున్నారు. అది ఎవరు చేస్తున్నారు తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. వాళ్ళు ఎవరు అనేది నేను ఖచ్చితంగా వాళ్ళ పేర్లు అనేవి ఈ వీడియోలో చెప్తానండి. నిజంగా ఆ బోలా శంకరుడే ఈ వీడియోని మీ కంటపడేలా చేశాడు. ఆ భగవంతుడు మనకు ఎన్నో రూపాల్లో ఎన్నో జాగ్రత్తలు అనేవి ఎన్నో రూపాల్లో మనకు తెలియజేస్తూ ఉంటాడు. వాటిని ఉపయోగించుకున్న వాళ్ళు అదృష్టవంతులు అవుతారు. ఏముందిలే అని చెప్పేసి కొట్టిపారేస్తే అది ఖచ్చితంగా మన కర్మే అవుతుంది. కాబట్టి మీకు ఆ ఈశ్వరుడే ఈ వీడియోని మీ కంట పడేలా చేశాడు. కాబట్టి ఆ శక్తుల నుంచి అంటే ఆ దుష్ట శక్తులు ఆ దుష్ట మనుషులు ఎవరు, అసలు మీ మీద ఎందుకు చెడు ప్రయోగాలు చూపిస్తున్నారు, అసలు దాని వెనుక వల్ల ఉన్నటువంటి పరమార్థం తెలిస్తే మీరు షాక్ అయిపోతారండి. వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే మిమ్మల్ని ఎలాగైనా సరే రోడ్డున పడేయాలి, మీ కుటుంబాన్ని చిన్నాభిన్నం చెయ్యాలి. మీరు ఇలా ఆనందంగా సంతోషంగా ఉండడం వారి కళ్ళతో వాళ్ళు చూడలేకపోతున్నారు. కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు. మీ ముఖంలో చిరునవ్వు అనేది కనబడకూడదు. మీ కుటుంబంలో సుఖశాంతులు శుభకార్యాలు సంతోషాలు అనేవి కనిపించకూడదు. ఏడుపులు దుఃఖాలు కన్నీళ్లు మాత్రమే మిగలాలి. మీరు ఎప్పుడు కూడా గొడవలు పడుకుంటూ కొట్టుకుంటూ తిట్టుకుంటూ నరకం అనుభవించాలి. అనారోగ్య సమస్యలతో మంచాన పడాలి అని చెప్పేసి ఆ ఇద్దరు కిలాడి స్త్రీలు మీ మీద ఎన్నో రకాల చెడు ప్రయోగాలు చెడు మంత్రతంత్ర ప్రయోగాలు అనేవి ఉపయోగిస్తున్నారు. కాబట్టి ఆ స్త్రీల పేర్లు అనేటి నేను ఖచ్చితంగా చెబుతానండి. ఇది ముఖ్యంగా ఇద్దరు కిలాడి స్త్రీలు చేస్తున్నటువంటి పనండి. ఎందుకంటే మగవాళ్ళు వచ్చేటప్పటికి అంటే ఆడవాళ్ళ విషయాల్లో అంతగా తలదూర్చరు. కాబట్టి కాస్త ఏదైనా విన్నా కూడా కాస్త కూస్తో ఒక్క విషయంతో వదిలేస్తూ ఉంటారు. కానీ ఆడవాళ్ళు ఎలా తయారయ్యారు అంటే కొంతమంది ఆడవాళ్ళు అంటే వాళ్ళ యొక్క మనసులో పైకి ఏంటంటే నవ్వుతుంటూ నటిస్తూ మనసులో మాత్రం విషాన్ని నింపుకుంటూ ఉంటారు. అంటే ఈర్ష్యతోటి అసూయతోటి చూడలేనితనంతో జనము నాశనం అయిపోవాలి అన్నట్లుగా కొంతమంది కిలాడి స్త్రీలు మన చుట్టూ పుట్టగొడుగులా పుట్టుకొస్తూ ఉంటున్నారు. వాళ్ళని కనిపెట్టడం అనేది చాలా కష్టమైనటువంటి విషయం. కానీ వాళ్ళని ఎలా కనిపెట్టాలి ఏంటి అనేది ఇక్కడ నేను ఈ వీడియోలో కొన్ని రకాల సంకేతాల ద్వారాగా మీరు తెలుసుకోండి. మీకు తెలుసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. ఎందుకంటే ఆ చెడు ప్రయోగాలు అనేది జరుగుతుంది మీ మీద మీ కుటుంబ సభ్యుల మీదే. కాబట్టి మీరు పట్టించుకోకపోతే మాత్రం నిజంగా వాళ్ళు అనుకున్నది సాధించి తీరుతారు. వాళ్ళ దగ్గర మీరు ఓడిపోతారు. వారు అనుకున్నట్లుగా కన్నీళ్ళు నరకము గొడవలు కోట్లాట్లు తిట్లు ఇట్లా ఎన్నో రకాల ఊహించని ప్రమాదాలు కూడా మీకు జరిగే అవకాశాలు అనేది చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు అన్ని రకాల చెడు ప్రయోగాలు అనేవి చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు చేస్తున్నవి వాళ్ళకి తిప్పికొట్టాలి, వాళ్ళు తీసుకున్నటువంటి గోతులో వాళ్ళే పడేటట్టుగా చేయాలి అనేటువంటిదే ఖచ్చితంగా మీరు ఇలా చేయాల్సిందే. మీకు ఇందులో కొన్ని రకాల ముఖ్యమైన పరిహారాలు కూడా చెబుతాను. అవి చేయడం ద్వారాగా అసలు వీళ్ళు ఎవరు ఫస్ట్ ముందు అది మీరు అంచనా వేసుకుంటే వాళ్ళని దూరం పెట్టేయడం ఒక వంతు. అలాగే వాళ్ళు చేసి ఆ చెడు మీకు తగలకుండా ఉండడానికి మీరు చేయాల్సినటువంటి పరిహారాలు కూడా మిమ్మల్ని కాపాడుతాయి. ఎందుకంటే ఆ పరమేశ్వరుడే మీకు ఒక హెచ్చరికలాగా చెబుతున్నాడు. ఇప్పటికీ ఆ శివయ్య మిమ్మల్ని చాలా ప్రమాదాల నుంచి కాపాడాడు. గత కొంతకాలం నుంచి చూస్తే మీకు ఎక్కువగా వాహన ప్రమాదాలు కావచ్చు, కుటుంబంలో మనశ్శాంతి లేకపోవడము, సరిగ్గా నిద్ర పట్టకపోవడము, మానసికంగా చాలా చికాకుగా ఉండడము, ఒక్కసారి ఉన్న ఆలోచన ఒక్కసారి లేకపోవడము, తరచుగా తలనొప్పి ఒళ్ళు నొప్పులు, ఏదో ఓరో కొట్టినట్లుగా తిట్టినట్లుగా అంతా కూడా ఒళ్ళంతా కూడా నొప్పులుగా ఉండడము, పీడకలలు రావడము, ఉలిక్కి పడి లేవడము, సరిగ్గా రాత్రులు నిద్ర పట్టకపోవడము, ఏ పని మీద కూడా శ్రద్ధ చూపలేకపోవడము, ఇలాంటివి ఎన్నో రకాల సంకేతాలను అనేవి మీ జీవితంలో ఈ మధ్య గత కొంతకాలంగా మీరు గమనించే ఉంటారన్నమాట. అంటే ఆ సమస్యలు చాలా వరకు కూడా
గోరంతవి కొండంత కాకుండా ఆ పరమేశ్వరుడే మిమ్మల్ని కాపాడుకుంటూ వస్తున్నాడు. ఎందుకంటే మీరు అనుకుంటున్నారు, సరేలే మనసులో అన్న తర్వాత బాధలు కష్టాలు తప్పవు కదా, అలాగే మనకి వస్తున్నాయిలే అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు. మీకు ఆలోచన లేదు. అంటే ఎవరో మా మీద ఇట్లా పడి ఏడుస్తున్నారు, మా మీద నరదృష్టి చాలా ఎక్కువగా ఉంటుంది, వీళ్ళు కళ్ళతో మమ్మల్ని చూడలేకపోతున్నారు, ఇక ఊహకు కూడా అందనంతగా ఈ చెడు ప్రయోగాలు అనేవి చూపిస్తున్నారు అని ఇలాంటివి మీరెప్పుడంటే ఏంటంటే ఇన్నాళ్ళు ఊహించలేకపోతున్నారు. ఊహ కూడా ఏదోలే ఏదోలే అన్న ఆలోచన అయితే మాత్రమే మీరు ఉంటున్నారు. అది మీకు కూడా తెలియట్లేదు అన్నమాట. మీకు తెలియకపోవడమే అది అవకాశంగా మారుతుంది, ఎదుటివారికి ఇక అది బలంగా మారుతుంది అన్నమాట. అలాగా వాళ్ళు ఎన్నో రకాల అంటే వాళ్ళకు ఒక మంచి సమయం దొరికింది, మీ కుటుంబాన్ని చిన్నాభిన్నం చెయ్యడానికి ఒక మంచి సమయం. ఎందుకంటే ఇలాంటివి గబుక్కున ఎవరు కూడా ఊహించలేరు, ఊహ కూడా అందదు. ఎదుటి వాళ్ళు ఇలా ఎందుకు చేస్తారులే, కాకపోతే మేము బాగుంటున్నామా అని చెప్పేసి కాస్తో కూస్తో ఈర్ష్య కుళ్ళు ఇలాంటివి అయితే ఉంటాయి అన్న సంగతి అంతటో అనుకొని ఆపేస్తాలే అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. కానీ అంతకు మించి ఇంకా ఏడుపులే కాకుండా అంతకు మించి ఈ చెడు ప్రయోగాలు కూడా చూపిస్తారు. వాళ్ళు ఇంతగా కక్ష కట్టారు, మనసులు అసలు భూమి మీదే చూడలేకపోతున్నారు అన్నది కూడా మనం అసలు ఇలాంటివి ఊహించలేము. ఎందుకంటే అలాంటి ఆలోచనలు మనకు రావు కాబట్టి. ఎందుకంటే ఎదుటి వారందరూ కూడా మీరు మంచి మనసుతో ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి మీకు అలాగా ఎదుటివారు అలాగే ఉంటారు. మీరు ఎంతవరకైతే ఆలోచిస్తున్నారో అంతా కూడా ఎదుటి వారికి తెలియదన్నట్లుగా మీరు అనుకుంటూ ఉంటున్నారు. కానీ మీ ఊహ అనేది చాలా పొరపాటు. ఎదుటివారు మీ ఆలోచనలు ఎప్పుడో దాటిపోయారు. మీరు అనుకున్నటువంటి మంచితనము ఎక్కడ కూడా ఏ మూలలో వెతుకుతున్నా కూడా ఎదుటి వారి దగ్గర కనిపించట్లేదు. మీరేంటంటే జనాలతోటి చాలా సరదాగా నవ్వుతూ మీ కుటుంబంలో జరుగుతున్నటువంటి విషయాలు కావచ్చు, లేకపోతే మీ జీవితంలో జరిగినటువంటి విషయాలు కావచ్చు, ప్రతిదీ కూడా ఎదుటి వారితో చెప్పుకుంటూ సరదాగా సంతోషంగా నవ్వుతూ బతుకుతూ ఉంటారు. అయితే మీకు కష్టాల సంఖ్య అనేది చాలా కాలం నుంచి ఎక్కువగానే ఉంటుందండి. ఒక్క మాటలో చెప్పాలంటే చిన్న వయసు నుంచి కూడా మీరు వయసుకు మించినటువంటి కష్టాలు బాధలు పడుతూనే ఉన్నారు. మీరు అంటే మీరు చిన్న చిన్నవాళ్ళైనా సరే మీరే కుటుంబ భారాలని భుజాలను వేసుకొని రావడము, మీరే ఇంట్లో చిన్న ఖర్చు దగ్గర నుంచి పెద్ద ఖర్చు వరకు ప్రతి రూపాయిని కూడా మీరే మోసుకుంటున్న చూసుకుంటున్నారు. మీకు పెద్దవాళ్ళు ఇచ్చినటువంటి ఆస్తులు ఏమీ లేకపోయినా కూడా మేము చేస్తాము, ఇది చేస్తాము, అది చేస్తాము అని చెప్పేసి ఇంట్లో కూడా గొడవలు, మనశ్శాంతి లేకపోవడము, ఇలాంటి బాధలు అనేవి ఎవరికి చెప్పలేక మీలో మీరు ఎంత నలిగిపోయారో, మీ వయసుకు మించినటువంటి ఎంతో రోదన అనేది మీరు అనుభవించారు అన్నది మీకు మాత్రమే తెలుసు. పైనున్నటువంటి ఆ భగవంతుడికి మాత్రమే తెలుసు అన్నమాట. ఎందుకంటే కొన్ని బయట వాళ్ళు కుంభరాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. హనుమాన్ చాలీస పఠించండి, దుర్గా చాలీస పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చెయ్యండి. అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. సో చూసారు కదండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.